హాయ్ అండి. ఆనపకాయ మసాలా పులుసు తయారు చేశానండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ముందుగా లేత ఆనపకాయ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. కొన్ని పేస్ట్ కోసం ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, లవంగం, యాలకులు, దాల్చిన చెక్క పక్కన పెట్టుకోవాలండి. ఇదిగోని ఉల్లిపాయ అయితే నేను మా సందికాయల మీద నూరుకుంటానండి. అంటే బాగా మెత్తగా పేస్ట్‌గా అవ్వనవసరం లేదండి. కొంచెం అటు ఇటు బరక బరకగా ఉన్నా సరిపోద్దండి. మసాలా ముద్ద కూడా నేను నూరుకున్నానండి సందికాయల మీద. మిక్సీలో కూడా ఆడుకోవచ్చనుకోండి. అంటే తక్కువ కదండీ! అందుకని మా సందికాయల మీద నూరుకున్నాను. ప్యాన్ పెట్టి తర్వాత ఆనపకాయ ముక్కలు బాగా ఫ్రై చేయాలనమాటండి. కొంచెం పెద్ద సైజు ముక్కలు కట్ చేసుకోవాలండి. దీనికి లేత ఆనపకాయ అయితే ఇంకా బావుంటదనమాటండి. ముక్కలు చూడండి పెద్ద సైజుగానే కట్ చేసుకున్నాను నేను. కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ పడద్దండి. మీరు చూసుకొని ఏసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడద్దండి. లేత అనపకాయ కాబట్టి నేను కోసుకున్నదే కొంచెం తొందరగానే మగ్గుతుందండి. కొద్దిగా సాల్ట్ ఏసుకోవాలండి. కొంచెం కొంచెం అడుగు పట్టకుండా పాన్‌కి అంటుకోకుండా కొంచెం ఫ్రై అవుతాయన్నమాటండి. కొంచెం పెద్ద సైజు ముక్కలైతే పులుసులో అందంగా కనపడతాయన్నమాటండి. మీరు చేసుకుంటే కొంచెం పెద్ద ముక్కలు చేసుకోండి. ఎందుకంటే ఫ్రై అయిన తర్వాత కొంచెం సైజ్ తగ్గుద్దండి. పులుసులో గూడా అందంగా కనిపించాలంటే కొంచెం పెద్ద సైజే ఉండాలండి. మీరెప్పుడైనా కానీ ఆనపకాయ పులుసుకి కొంచెం లేత ఆనపకాయ తీసుకోండి. బావుంటదండి. ఇది అడుగు పట్టకుండా మనం కొంచెం అటు ఇటు గరిటెతో కలుపుతూ ఉండాలండి. ఆయిల్ కావాలంటే కొంచెం వేసుకోవచ్చండి. మూత పెడితే కొంచెం తొందరగా మగ్గుద్దండి. అదిగోనండి. కొంచెం ఫ్రై అయినియండి. లేత ఆనపకాయ కదండీ! నాకు కొంచెం ఈజీ అయిన ప్రాసెస్ అనమాటండి ఇది. మా ఇంట్లో అందరికీ ఈ కర్రీ అంటే చాలా ఇష్టం అన్నమాటండి. మసాలా ఏస్తాం గదండీ! బావుంటదండి. అంటే ఇది పులుసంటే ఇది బాగా కొంచెం పలసగా ఉండకూడదండి. కొంచెం దగ్గరికే ఉండాలి. ఇదిగోనండి. అందులో అల్లం, వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిరపకాయలేసి కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాటండి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసి కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఎప్పుడైనా గానీ అల్లం, వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసిన తర్వాత ఎక్కువ సేపు ఆయిల్‌లో ఏగనివ్వకూడదండి. కొంచెం లైట్‌గా వేగితేనే కూర టేస్ట్ బావుంటదన్నమాటండి. బాగా ఫ్రై అయిపోయిందనుకోండి టేస్ట్ మారిపోద్దనమాటండి. అదిగోనండి కరివేపాకు ఏసానండి కొద్దిగాను అందుకే అది బాగా కనబడుతుంది. ఇదిగోనండి. ఫ్రై చేసిన ఆనపకాయ ముక్కలు వేసుకొని కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలండి. మీకు దేనికది నేను సెపరేట్‌గాని మసాలాలు అన్నీ వివరంగా ఏం చూపించలేదు. ఎందుకంటే మన ఇంట్లో ఉండే మసాలా సామానంతో చేసేసుకుంటే సరిపోద్దండి. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. చాలా సింపుల్ అనమాటండి. ఇదిగోనండి కారం, ఉప్పు, పసుపు కొద్దిగా వేసి కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండాలనమాటండి. కలర్‌ఫుల్‌గా చాలా బావుంటదండి. అంటే కొంచెం గ్రేవీలా ఉండాలండి. మసాలా ఏసి పులుపు పెట్టినా గానీ, చింతపండు పులుపేసినా ఇది కొంచెం గ్రేవీలా ఉంటేనే కొంచెం చూడడానికి బావుంటదనమాట అండి. తినడానికి, చూడడానికి బావుంటదనమాట అండి. అదిగోనండి ఆయిల్ చూడండి పైకి కనబడుతుంది. చూడడానికి చూడండి చాలా కలర్‌ఫుల్‌గా చాలా అందంగా ఉందండి. ఇది మా ఇంట్లో మా అందరికీ చాలా ఇష్టమైన కర్రీ అనమాట అండి. మా ఆయన గారికి, మా పిల్లలకి, నాకు మా ఇంట్లో ఇష్టమైన కర్రీ అనమాట అండి. అదిగోనండి చింతపండు పులుసేసానండి. కొంచెం ముందుగా పిసికి పెట్టుకొని చింతపండు పులుసు ఏసుకొని, కొంచెం వాటర్ పోసి, మూత పెట్టి కొంచెం దగ్గరికయ్యే వరకు మగ్గనివ్వాలన్నమాటండి. చాలా బావుంటదండి. చూడండి ఎంత బాగుందో. మీరు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రై అయిన తర్వాత చిన్న ముక్కలవుతాయి. పులుసులో కనపడాలంటే పెద్ద సైజు ముక్కలే ఉండాలండి. ఇందులో కొత్తిమీర కూడా ఏసుకుంటే చాలా బావుంటదండి. కానీ నాకు సమయానికి కొత్తిమీర లేదండి. మా ఆయన గారికి కొత్తిమీర అంత పెద్ద ఇష్టం ఉండదులేండి. అది సమయానికి కూడా లేదు మా ఇంట్లోని. ఇందులో చూడండి ఎంత బావుందో. చాలా బావుంటదండి. మీరు తప్పకుండా చేసుకుంటారు చూడండి ఈ కర్రీ చూసిన తర్వాతనే. చాలా మందికి ఇష్టమండి ఇది. మా ఊళ్ళో షావుకార్లు ఆళ్ళు కొంచెం ఈ వంట చేసుకుంటారని నాకు మా తెలిసినావిడ చెప్పారండి. ఇదిగో చూడండి. మా ఆయన గారికైతే చాలా నచ్చిందండి ఈ కర్రీ. చాలా బావుందన్నారండి. మీరు కూడా ట్రై చేసుకోండి. ఎప్పుడైనా లేత ఆనపకాయ తెచ్చుకొని చేసుకోండి. లేత ఆనపకాయ ఉంటే మాత్రం తప్పకుండా ఈ కర్రీ చేసుకోండి. బావుంటదండి. సరే కానండి మీరు ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారండి? ఇదిగోనండి మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్టుదండి. నేను గోరింటాకు కోసుకొని కొంచెం శుభ్రంగా కాళ్ళవి లేకుండా తీసుకొని మా ఇంటి దగ్గర ఉందండి పెద్ద చెట్టు ఉండేది తీసేసిన తర్వాత ఇలాగా చిన్న చెట్టు అయిపోయిందనమాటండి. ఇదిగోనండి నేనే మా రుబ్బు రోట్లో రుబ్బుకుంటున్నాననమాటండి.
పండుతదండి. మా ఇంటి దగ్గర గోరింటాకు చాలా మంది పట్టుకెళ్తారండి. పండుద్దండి. మీకింత ఎందుకు మిక్సీలో ఆడుకోవచ్చు కదా అనుకుంటారేమో! కానీ నాకిలా ఇష్టమేనండి. ఎంతైనా గాని నేను రోట్లోనే రుబ్బుతానండి. మిక్సీ పెద్ద నాకిష్టం ఉండదండి. ఇలా రుబ్బుకుంటే రుబ్బుతుంటే ఆ కుడి చెయ్యే పడుతదండి. పెట్టుకున్న తర్వాత ఎడమ చేతికి కూడా పెట్టుకోవచ్చనమాటండి. అదిగోనండి. రుబ్బుకుంటే కొంచెం ఈ నాకు పెద్ద కష్టమేమి అనిపించదండి. రుబ్బుతానండి నేను. నాకిష్టమేనండి. కొంచెం చింతపండేసుకుంటే సరిపోద్దండి. అన్ని రకాలు ఏవేవో రకరకాల అవసరం లేదండి. మా గోరింటాకులో అయితే కొద్దిగా చింతపండు సరిపోద్దండి. నేను ఎక్కువేమి ఎయనండి. చూడండి మీరు చూపిత్తాను గదండీ ఎంత పండుద్దో. అంటే కొంచెం లేతాకైతే కొద్దిగా చింతపండు ఎక్కువ పడద్దండి. పులుపు ఉండాలండి ఎప్పుడైనా గాని ఓన్లీ గోరింటాకే కాదండి. అందులో కొంచెం పులుపు ఏదైనా మిక్స్ చేసుకుంటే సరిపోద్దండి. దానికి ఎన్నో రకరకాలు ఎయనవసరం లేదండి. అదిగోనండి. కొంచెం రుబ్బిన తర్వాతే దానికి నా చెయ్యి ఎలా పండింది. ఇదిగోండి ఏవో చిన్న చిన్న చుక్కలు పెట్టేసుకున్నానండి నేను. ఒక గంటన్నర ఉంచుకున్నానండి. గంటన్నర అయింది సాయంత్రం. వెంటనే తీసేసాననమాటండి. అలా పండిందనమాటండి. చాలా పండుద్దండి. మా ఇంటి దగ్గర గోరింటాకయితే చాలా మంది తీసుకెళ్తారండి. పండుతదనమాటండి. అదిగోనండి. చూడండి ఎంత బావుందో. మీరు కూడా అందరూ ఆషాఢంలో గోరింటాకు పెట్టేసుకునే ఉంటారండి ఆల్రెడీని. నేనే కొంచెం లేటేమో. సరే ఉంటానండి మరి. కొంచెం అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. షేర్ చేయండి. బాయ్ అండి. థాంక్ యూ.